నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిక్టాకు స్వాగతం. నేను మీ రాజమౌళి. దేశ రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చే కీలక ఘట్టం ఈరోజు పార్లమెంట్లో వేదిక మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ డిలిమిటేషన్ అంశాలపైన సభలో వాడివేడి చర్చ జరుగుతుంది. అయితే అభివృద్ధి చట్టాల చర్చ కాస్త రాజకీయ రగడంగా మారింది. ముఖ్యంగా ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ విభజన ప్రక్రియను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు అగ్గిరాజేసుకుంటున్నాయి. ఓవైపు కులగణన చేపట్టాలంటూ విపక్షాలు పట్టుబడుతుండగా, మరోవైపు మాత్రం మహిళా రిజర్వేషన్ అమలును డీలిమిటేషన్తో ముడిపెట్టడంపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన మొదలైంది. సీట్ల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందా? మహిళా బిల్లు అమలుకు ఇంకా ఎన్ని ఏళ్ళు వేచి చూడాలి? అసలు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా కేంద్రం ఏం సాధించాలనుకుంటుంది అనే అంశాలపైనే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటారు సాదిక్ విశ్లేషకులు గారు, అదేవిధంగా కుస్బా శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్ట పార్థసారథి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూడా మనతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా అంబటి జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో ఉన్నారు. ఇక మొత్తం మీద చూస్తే సాదిక్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి అందరికీ. ఎస్ సాదిక్ గారు, మనం చూస్తే డీలిమిటేషన్ కాస్త మహిళా బిల్లుకు ముడిపెట్టి కేంద్ర ప్రభుత్వం రెండింటి బిల్లులను ఒకేసారి ప్రాధాన్యత ఇవ్వడం. ఎందుకంటే డీలిమిటేషన్కు వ్యతిరేకతంగా అన్ని పార్టీలు ఉన్నప్పటికీ మహిళా బిల్లును మాత్రం మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం, దానికి మద్దతు తెలుపుతాం, ఖచ్చితంగా డీలిమిటేషన్కు అంటే మహిళా బిల్లుకు మాత్రమే ముందడుగు వేయాలి అని ఇప్పటికీ ఎన్నోసార్లు కూడా ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన. కానీ ఇదంతా కూడా మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ఇందులో పెట్టడం, చేర్చడం ఏం ఉద్దేశం ఉంటుంది? నిజంగానే దక్షిణాది రాష్ట్రాలపైన ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఇదంతా అనగబడ్డ రాజకీయం తొక్కిపారేస్తారు. ఎందుకంటే శుభంగా మనం చూస్తే మాత్రం ఎన్ని సీట్లు పెరుగుతాయి? మా అంటే 16 ఉన్నాయి, 17 ఉన్నాయి, 25 ఈ లెక్క ప్రకారం. అంటే ఇది రాష్ట్రం ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లే, కానీ ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం ఎక్కువ సీట్లు పెరుగుతున్న నేపథ్యం ఉంది. ఏదైనా కానీ సీట్ల పెంపకంతో కదా ఏది ఉన్నా. కానీ ఇదంతా కూడా డీలిమిటేషన్ ఇప్పటికంటే ఇప్పుడు ఎందుకు, ఇంకా దానికి టైం ఉంది కదా, 2028 వరకు మనకు టైం ఉంది. కానీ ముందైతే మహిళా బిల్లుకు ఇదంతా కానీ హైబ్రిడ్ వ్యతిరేకతకు సంబంధించి ఇలాంటి హైబ్రిడ్కి సంబంధించినటువంటి నేపథ్యం తీసుకొస్తే బాగుంటుందంటే, ఇక దీని హయాంలో ఎంపీ సూర్య గారు మాట్లాడుతూ చాలా, ఎందుకంటే ఒక పాకిస్తాన్కు ఇండియాకి ముడిపెట్టి తెలంగాణను అలా ముడిపెట్టడం జరిగింది. అంటే అలా తన మాటలు అలా ఉన్నాయి. తెలంగాణను ఒక పాకిస్తాన్ లాగా చేసి మాట్లాడడం, ఇదంతా కూడా ఎలా ఉండబోతుంది చూస్తే. నిజంగానే రేపు ఒకవేళ డీలిమిటేషన్ బిల్లు పెట్టి పాస్ అయితే గిట్ట దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఏంది అని ఒక గగ్గోలు పెడుతున్నాయి పార్టీలు. ఎలా చూడొచ్చు? ముఖ్యంగా నిజంగా ఒక సంక్లిష్టమైన భారతదేశ పరిస్థితికి ఇది దారి తీయవచ్చు అని మేము అనుకుంటాం. ఇదేంటండి మీరు ఇంత సంక్లిష్టమని మాట్లాడుతున్నారు, ఎట్లా సంక్లిష్టం అవుతుంది అని ఒక ప్రశ్న రావచ్చు. ఆ ప్రశ్నకి సమాధానంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే రెండింటి మీద చర్చ జరిగే అవకాశం ఉందా? అది చాలా ప్రమాదకరం. ఒక ప్రమాదకరమైనటువంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి జనం మధ్య పెడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. దక్షిణ భారతదేశ ప్రజలందరూ కూడా మాకు దక్షిణ భారతదేశం కావాలని, ఒక దేశమే కావాలని అడిగే సమస్యను వీళ్ళు తీసుకొచ్చి పెడతారా? అంత పెద్ద విషయానికి వీళ్ళు దారి వేయబోతున్నారా? అంత ప్రమాదకరమైనటువంటి విషయాన్ని తీసుకురాగలుగుతున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నా భారతదేశం అని నమ్మే నాటువంటి వానికి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక ప్రమాదకర సూచికగా కనిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు మరి పరిష్కారం ఏంటి? మరి ఇట్లాంటి సంక్లిష్ట సమయంలో మనం సమస్య గురించి మాట్లాడేది కంటే పరిష్కార మార్గాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. పరిష్కార మార్గాల్లో చూసినట్లయితే మీరు మహిళా రిజర్వేషన్ మనం అందరం హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. సర్వత్రా అన్ని చోట్ల నుంచి మహిళా రిజర్వేషన్ను మనం అంగీకరిస్తున్నాం. ఆ అంగీకరించే నేపథ్యంలో ఉన్నట్టు ఇప్పుడు 540 సీట్లు ఉంటే 540 సీట్లకు ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లకు మహిళా రిజర్వేషన్ను
పెట్టేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు అంటే మహిళా రిజర్వేషన్ను కొనసాగించండి. మహిళా రిజర్వేషన్కు డిలిమిటేషన్కు సంబంధం లేదు. దాని రెండింటిని మధ్య ఒక విభజన రేఖ తీసుకురండి. పార్లమెంట్ తీసుకురాగలుగుతుంది. ఇంత పెద్ద అమెండ్మెంట్ని తీసుకురావడం కంటే అంత చిన్న విషయాన్ని ముందు పెట్టండి. ఏంటి? మహిళా రిజర్వేషన్కి తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ డిలిమిటేషన్కి సంబంధం లేదు. రెండో విషయం, 15 సంవత్సరాల క్రితం జనాభా లెక్కలు మనకొద్దు. ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కల్ని తీసుకున్నాం. అంటే 15 సంవత్సరాల క్రితం ఉన్న విషయాలను తీసుకొని ఇప్పుడు డిలిమిటేషన్ చేస్తే, లేదా మీరు 50% పెంచడం అన్నారు. 50% పెంచారు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర 18 సీట్లు 17 సీట్లు ఉన్నాయి అనుకోండి. అంటే 34 చేస్తారా? 20 అంటున్నారు, 25 అంటున్నారు. 34 చేయరు. అటు ఇటు చేసి మళ్ళీ 34 చేయరు. 50% కూడా తప్పే మీరు చెప్పేది. అంటే బీజేపీ వాళ్ళు చెప్పేదంతా తప్పు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే 2026 యొక్క జనగణన రానివ్వండి. జనగణన వచ్చిన తర్వాత, సెన్సస్ వచ్చిన తర్వాత 2011 సెన్సస్ను పక్కకు పెడతాం. తొందర ఏం లేదు. ఇప్పుడు పడిపోయేది ఏం లేదు. 850కి పెంచినంత మాత్రాన భారతదేశం మొత్తం ఏదో పడిపోతుంది, అది చేయకపోతే మనకు నిధులు రావడం తప్పిపోతుంది, లేకపోతే ప్రపంచం మునిగిపోతుంది, యుద్ధం ఆగుతుంది అన్నట్టు లేదు కదా. దాన్ని ఆపండి. దేన్ని ఆపండి అంటే ఆపడం అనడం కంటే మనము ఒక ప్రక్రియ తర్వాత ఇంకో ప్రక్రియను చేద్దాం. జనగణన జరగనివ్వండి, సెన్సస్ జరగనివ్వండి. సెన్సస్లో మనకు వచ్చేటువంటి ఫిగర్స్ వస్తాయి, ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది అనేది. ఇక మూడో విషయం, ఇది చేయకపోతే, ఇది చేయకుండా మేము అట్లాగే డిలిమిటేషన్ చేస్తామని కనుక ముందుకెళ్తే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమవుతాయి. ఒక వివక్షత ఏర్పడుతుంది. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనే ఒక ఆలోచనను పెంపొందించిన, బీజాలు వేసిన బీజేపీ పార్టీ అవుతుంది. ఆ పార్టీకి అదే లక్ష్యంతో ఈ పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. మాకేమనిపిస్తుంది అంటే ఇక దక్షిణాదిలో మేము గెలవం. దక్షిణాదిలో తెలంగాణలో రానియరు, కర్ణాటకలో రానియరు, కేరళలో రానియరు, ఇంకా కిందకు పోతే అసలు ఎక్కడ కూడా రానియరు. కాబట్టి మా పని ఖతం. కాబట్టి దక్షిణాది సీట్లే తగ్గిద్దామనే ఆలోచన వస్తుందా అండి అని అనుకుంటారు జనం. ఇక జనం అనుకుంటారు కాబట్టి మీరు ఏం చేయండి, దక్షిణాది సీట్లను ముందు ఆపండి. మీకు ఇప్పుడు ఏమవుతుంది అయితే ఇంకొక విషయం కూడా, మేము ఓడిపోతామేమో, నెక్స్ట్ టైంకి మేము రామేమో, అక్కడ సీట్లను ఇక్కడ సీట్లు ఉత్తరాదిలో పెంచుకొని దక్షిణాదిలో సీట్లు తగ్గించుకొని మేము మళ్ళీ రాజ్యంలోకి వస్తా అంటే మాత్రం ఇది దేశం కంటే మీ అధికారం మిన్న అని మీరు అనుకోవడం అవుతుంది. దేశం ముఖ్యం. ఈ దేశం ముఖ్యం. ఈ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండే అఖండ భారతదేశం అవసరం. మేము కూడా అఖండ భారతదేశం ఉంటాం. మీరు అఖండ భారతదేశం అనుకుంటే ఉత్తరాది అఖండ భారతదేశం ఉంటారు. కాదండి, ఉత్తరాది కాదు, దక్షిణ భారతదేశంలో కూడా అఖండ భారత్ అంటున్నాం. మీ అఖండ భారత్ను మేమంటున్నప్పుడు మీరు అఖండ భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తే, ఈరోజు మీరే బీజాలు వేస్తే డిలిమిటేషన్ అనే ప్రక్రియతో అన్ని రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు భగ్గుమంటాయి. అనవసరపు చిచ్చు లేపిన వాళ్ళం అవుతాం. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును అంగీకరించి మహిళలకు రిజర్వేషన్ ఇవ్వండి. మహిళా రిజర్వేషన్ బిల్లుతో అయ్యేది లేదు. ఇక రెండో విషయానికి వద్దాం. ఎవరండి నా తెలంగాణ గురించి మాట్లాడేది? నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ త్యాగాల గడ్డ. నా తెలంగాణ గురించి ఎవరో ఒకరు నోరు వారి, ఏ పార్టీ సంబంధం లేదు, వాడెవడైతేనేం నా తెలంగాణ గురించి మాట్లాడొద్దు. మీరు తీరును తప్పుపట్టిండ్రో, తెలంగాణ తప్పు పట్టిండ్రో, బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు వాళ్ళు చేసినని మీరు పార్టీలను అనుకుంటారు. కానీ మా తెలంగాణ, మన తెలంగాణ గురించి మాట్లాడితే బుద్ధి చెబుదాం, క్షమాపణ చెప్పాల్సిందని రేపు తెలంగాణ సమాజం రోడ్ల మీదకి వస్తుంది. ఇది రెచ్చగొట్టడం కాదు, ఇది ఆత్మాభిమానం. 4 రోజులు పస్తులున్న తెలంగాణ ఉంటుంది, కానీ మాట పడని తెలంగాణ ఇది. కాబట్టి అది వెనక్కి తీసుకోవాలి. ఈ 2 విషయాలను కూడా బీజేపీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పార్థసారథి గారు చెప్పండి సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. మొత్తం మీద భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అనుకునే నినాదం ఎప్పటి నుంచో. కానీ భారతదేశం 2 ముక్కలు కాబోతుందా అని అంటే సంకేతం మాత్రం డీలిమిటేషన్ ప్రక్రియ. ఇప్పటికీ పార్లమెంట్లో 542ను కాస్త 850కి చేద్దామంటున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే దీనికి 308 సీట్లను పేస్తున్నారు. కానీ దక్షిణ రాష్ట్రాలకు మాత్రం
దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం కేవలం 66 సీట్లు మాత్రం పెంచుతున్నారు. అంటే ఇలా పెంచుకుంటూ పోతే ఓన్లీ జనాభా ప్రాతిపదికన చూస్తే కనుక గతంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు హయాంలో కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఎప్పుడైనా కానీ వాస్తవానికి ఒక్కరే ముద్దు ఇద్దరు వద్దు అనేది కుటుంబ నియంత్రణ పాటించారు. ఇప్పుడు కులగణన జనగణన జరుగుతుంది కాబట్టి అప్పటికి కుల ప్రతిపాదన లేదంటే జన ప్రతిపాదన పెంచుతామా ఎట్లా ఉండబోతుంది, దానికి 20 అంటే 2028 ఇంకా టైం ఉంది కదా, ఎందుకని ఎలక్షన్ల వరకు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మహిళా బిల్లును పెడితే మేము ఆమోదిస్తాం, ఏదైతే డీలిమిటేషన్ అవసరం లేదు ఇప్పుడు అనేది వ్యతిరేక వస్తుంది. కానీ మహిళా బిల్లుతో పాటు మీరు డీలిమిటేషన్ బిల్లును కూడా ఎందుకు ప్రవేశపెడుతున్నారు, అవసరం ఏంటి అనేది దాన్ని వ్యాఖ్యానించడం ఇప్పటికి రగడైంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే తేజస్విని సూర్య గారు మాట్లాడుతూ ఎంపీ గారు తెలంగాణను ఒక పాకిస్తాన్లా వర్ణించడం, తెలంగాణ సీఎంను ఏదో మాటలు రాదు వక్రీకరించడం, ఇలా అంటే మాట్లాడిన వాళ్ళందరినీ వక్రీకరించడం, దానికి సహజమైన సమాధానం క్లారిటీగా ఇవ్వాల్సిన పద్ధతి ఉంది కదా. ఎందుకంటే రాష్ట్ర సీఎం అంటే ఈ రాష్ట్రాలకు సంబంధించి ఆ ప్రజల మనోభావాలను గుర్తించే చెప్పడం కేంద్రానికి. ఇలాంటి ప్రక్రియ కూడా ఉన్న నేపథ్యంలో ఎందుకని ఇలా మాట్లాడడం ఒక ఎంపీగా ఎలా చూడొచ్చు మరి? అందరికీ నమస్కారం. మొట్టమొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డీలిమిటేషన్లో ఏ ప్రాతిపదికన ఇప్పటిదాకా చెప్పారు అనేటువంటిది ఒక్కసారి గమనిస్తే నిజంగా లెక్కలు తెలిసిందేటువంటి వాళ్ళు ఒక్కసారి లెక్క వేస్తే ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పాలి. ఈ రోజు ఉన్నటువంటి దానికి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా 50% పెంచుతున్నారు. సో ఈక్వేషన్స్ అంతే కదా, ఏ విధంగా మారుతాయి అవి? ఇప్పుడు 100 ఉండేది 150 అయినప్పుడు ఆ 150లో ఒక రాష్ట్రానికి ఎక్కువ ఒక రాష్ట్రానికి తక్కువ అన్నప్పుడు మాత్రమే సమస్య వస్తుంది. కానీ అలా కానప్పుడు 50% అనేటువంటి దానికి అన్ని చోట్ల ఒకటిగానే ఉంటుంది. ఇది అసలు ఈ యొక్క తప్పుడు ప్రచారాన్ని పదే పదే తీసుకుని రావడం, మాటల్లో కూడా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం వీళ్ళు మాట్లాడుతూ అది బీజేపీ యొక్క లక్ష్యం అనేటువంటి మాటను చెప్పాలనుకుంటున్నారు. మేము మామూలుగా కుహనా మేధావులు, లౌకిక మేధావులు ఇట్లాంటి వాళ్ళు ఇంకా చెప్తారు. కానీ పెద్దవాళ్ళు అయితే దయచేసి నేనేమంటున్నా అంటే ఈ రోజు ఉండేటువంటి దక్షిణాది రాష్ట్రాలకు ఎన్ని సీట్లు ఉన్నాయో అవి 150% అవుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు అనుకునేటువంటి వాటిలో ఎన్ని ఉన్నాయో అవి డబుల్ అవుతున్నాయి. అలాగే పశ్చిమ తూర్పు ఉండేటువంటి రాష్ట్రాల్లో కూడా అదే పద్ధతిలో పెరుగుతున్నాయి. దీంట్లో ఎవరికి కానీ వివక్ష లేదు. ఒక్క నిమిషం ఏ రాష్ట్రానికి ఒక్క నిమిషం నంబర్ ఏ విధంగా కాదు, ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అంటే 540 సీట్లకు డబుల్ అవుతాయి అంటే 1000 అవుతాయా? చెప్పమని లెక్కలు మాకు బాగానే వస్తాయి. కానీ డబుల్ కాదు, 50% పెరుగుతుండేది. మీరు అక్కడే మిస్టేక్ చేస్తున్నారు. 50% అంటే ఎంత? ఈ 540లో 242 సీట్లు పెరుగుతాయి. మొత్తం 800 చిల్లర సీట్లు అవుతాయి. అంటే ఏమన్నట్టు? అంటే ఇప్పుడు ఉన్న సీట్లలో సగం పెరుగుతాయి. ఆ సగం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ కి పెరుగుతుంది, గుజరాత్ కి పెరుగుతుంది, మధ్యప్రదేశ్ కి పెరుగుతుంది, అరుణాచల్ ప్రదేశ్ కి పెరుగుతుంది, కేరళకు పెరుగుతుంది, తెలంగాణకి పెరుగుతుంది. సేమ్ నంబర్ అయినప్పుడు ఎందుకు అసలు తేడా వస్తుంది? అంటే మీరు ఇప్పుడు 547లో 242 అనేది 50% మార్క్. అదే మీరు 150కి 800 పెరిగితే 400 మార్క్ వచ్చినప్పుడు ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు కూడా సేమ్ ఉంటుంది కదా. అసలు అది ఎందుకు తేడా వస్తుంది అనేటువంటి విషయం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. కుటుంబ నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయి. జనాభా ప్రాతిపదికన కాదు కదన్నా. ఇప్పుడు జనాభా ప్రాతిపదిక ఆ సీట్లు జనాభా ప్రాతిపదిక ఏర్పాటు చేసినాయి. మీరు చెప్తున్న ఆ 50% బెంచ్ మార్క్ తీసుకుంటున్నారు కదా, ఇప్పుడున్న సీట్లు అంటున్నారు కదా, ఇప్పుడు సీట్లకు సగం అంటున్నారు కదా, అవి జనాభా ప్రాతిపదిక మీద ఏర్పడ్డాయి. కాదు, ఇక్కడే మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఒకవేళ మీరు అపార్థం చేసుకున్నారు, అర్థం చేసుకొని కూడా ఇట్లా మాట్లాడుతున్నారు, అర్థం కాదు. ఈ రోజు సింపుల్ గా ఆంధ్రప్రదేశ్ లో 25 ఉన్నాయి, అవి 12 పెరుగుతాయి. తెలంగాణలో 17 ఉన్నాయి, అవి 8 పెరుగుతాయి. గుజరాత్ లో 60 ఉన్నాయి అనుకోండి, అవి ఏ ప్రాతిపదికన పెరుగుతాయి? ఏ ప్రాతిపదిక ఏంటి ప్రాతిపదిక? అరే అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్న దాంట్లో 50% పెరుగుతున్నాయి. అవి ఎట్లా వచ్చినాయి? ఆ సీట్లు ఎట్లా వచ్చినాయి? ఏ సీట్లైనా వచ్చిందేటువంటిది అవి ఎట్లా వచ్చినాయి? ఈ రోజు ఏమున్నాయో దానికి సీట్లు నంబర్ పెరిగితే అసలు నంబర్ లో మీకు మెజారిటీ అనేటువంటిది ఎలా తెలుస్తుందండి?
ఈ మెజారిటీ కాదు అనేటువంటిది కాదు ఈ రోజు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఈ పార్లమెంట్ సీట్లను అప్పుడు ఎలా నిర్ణయించారో చెప్పండి. ఎప్పుడు ఏది నిర్ణయించారనేటువంటి దాన్ని నేను మాట్లాడాను. అప్పుడు ఎట్లా నిర్ణయించారు? అరే ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం జనాభా ప్రాతిపదికన అయితే ఉత్తరాది రాష్ట్రాలకు చాలా ఎక్కువ వస్తాయి. అది కరెక్ట్ కాదు, మీరు పొరపాటు పడుతున్నారంటున్నా. మరి ఏ ప్రాతిపదికన ఉన్నాయి? ఇప్పుడున్న సీట్లు ఏ ప్రాతిపదికన ఉన్నాయి? ఏ ప్రాతిపదికన ఇప్పుడు అదే జనాభా ప్రాతిపదికన చెప్పండి. కావాలంటారా? ఏ ప్రాతిపదికన ఉన్నాయి? ఒక్క నిమిషం సాదిక్ గారు కావాలంటారా? మీరే అడగండి సార్. పార్థసారథి గారు మీరు చెప్పిన లెక్క ప్రకారం తెలంగాణలో 17 ఉన్నాయి, ఇప్పటికీ అది 26 చేరుకున్నాయి, అంటే 9 పెరుగుతున్నాయి. అదే ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి, అదే 38 చేరుతుంది, అంటే 13 పెరుగుతున్నాయి. అదేవిధంగా కర్ణాటకలో 28 ఉన్నాయి, 42 పెరుగుతున్నాయి, అంటే సుమారుగా 14 పెరుగుతున్నాయి. తమిళనాడులో 39 ఉన్నాయి, 59 ఉన్నాయి, అంటే 20 పెరుగుతున్నాయి. ఇక ఏదైతే కేరళలో 20 ఉన్నాయో 30కి పెరుగుతుంది, అంటే 10 పెరుగుతుంది. సుమారుగా ఇవన్నీ చూసినా కానీ 66 మాత్రం పెరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ చెప్పండి. ఉత్తరప్రదేశ్లో మాత్రం చాలా పెరుగుతుంది. అంటే ఈ ప్రకారంగా పెరగాలంటే దక్షిణాది చెప్పండి ఒకసారి. ఉత్తరప్రదేశ్ చెప్పండి. ఉత్తరప్రదేశ్ లెక్క రాలేదు. ఈ లెక్క అంటే వాస్తవానికి అంటే ఉత్తరప్రదేశ్ లో ఎన్ని పెరుగుతున్నాయి అసలు నాకు అర్థం కాదు. చిన్న పిల్లవానికి కూర్చొని చెప్పిన 100% అనేటువంటిది ఇప్పుడైనా అప్పుడైనా దక్షిణాది రాష్ట్రాలకైనా ఉత్తరాది రాష్ట్రాలకైనా ఒకటే వస్తుందా రాదా అనేటువంటిది లెక్కలేదు కాదండి. ఏ ప్రచారం ఎందుకు చేస్తున్నారు? కాదు, ఏ ప్రాతిపదికన అవి పెరిగాయి, అవి ఉన్నాయి, ఇప్పుడున్నాయి. ఏ ప్రాతిపదికన ఉన్నాయి మీరు చెప్పండి. ఏ ప్రాతిపదికన కావాలి? జనాభా ప్రాతిపదికన ఉన్నాయి సార్. అయితే జనాభా ప్రాతిపదికన కావాలనుకుంటే దక్షిణ భారతదేశం నష్టపోతుంది సార్. అందుకోసమే అదే చెప్పండి, అదే అంటున్నాం. అందుకే అర్థం చేసుకోండి. జనాభా ప్రాతిపదికన కాకుండా నంబర్ ప్రాతిపదికన ఈ రోజు ఎంతమంది ఉన్నారో అంతమందిని ఒక్క నిమిషం అంటే పార్థసారథి గారు అంటే మీకు నేను వివరణ ఇస్తున్నా. వాస్తవానికి అప్పుడు జనాభా ప్రతిపాదకంగా పెరిగినాయి కాబట్టి అప్పుడు నిజంగానే పెరిగినాయి కాబట్టి అక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు అదే కోణంలో 50% అంటే జనాభా ప్రతిపాదన మళ్ళా కాకపోయినా 50% పెంచినా కానీ అక్కడ 100 ఉన్నాయి, ఇక్కడ 20 ఉన్నాయి అంటున్నాడు. 20కి 10 పెరిగితే 30 అవుతాయి, అక్కడ 100కు 50 పెరిగితే 150 అవుతాయి. లేదు మీరు ఒక్కసారి ఈ రోజు జనాభా ప్రాతిపదికన తీసుకుంటే దక్షిణ భారతదేశం నష్టపోతుంది అనే ఉద్దేశంతోనే ప్రతి రాష్ట్రంలో కూడా ఈక్వల్ గా పెంచారు. మీరు చెప్పేది అదే వాస్తవానికి. నేను ఇప్పుడు ఏదైనా కానీ తెలుగు రాష్ట్రాలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్ని ఉన్నా కానీ అక్కడ 25 ఇక్కడ 17 ఇవి పెరిగితే ఇప్పుడు చెప్పాను కదా 25 చెప్తారన్నా. ఈ రోజు దక్షిణాది రాష్ట్రాల సీట్లు ఎన్నన్నా? దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు మొత్తం టోటల్గా చూస్తే ఇప్పుడు పెరిగేటి 66 టోటల్. ఇప్పుడు ఉండేది ఎంత? ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం అయితే నాకు లెక్క 133 136లో 66 పెరుగుతున్నాయి. 50% పెరిగాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి? ఉత్తరాది రాష్ట్రాలలో 500 తీసేస్తే 412 ఉంటాయి. 412కి సేమ్ ప్రపోర్షనేట్ లో పెరుగుతాయి. 200 ప్రపోర్షనేట్ లో పెరిగేటప్పుడు సాదిక్ గారు అడిగేది ఏంటంటే పార్థసారథి గారు అప్పుడు కూడా నష్టమే జరిగింది. అప్పుడు మనకి జనాభా లెక్కల ప్రకారంగా తీసుకున్నారు కాబట్టి అప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ అక్కడ ఇప్పుడు మనకి ఎంత ఉండే 17 + 25 ఉండే. ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీరు గమనించాలి అక్కడ వచ్చేసి 80 ఉన్నాయి. 80 అంటే అక్కడ ఇప్పుడు 40 మీరు అన్న 50% అప్పుడే నష్టం జరిగింది కదా మనకి. జనాభా ఆంధ్రప్రదేశ్ 4 కోట్ల చిల్లర జనాభా అయితే ఉత్తరప్రదేశ్ 20 కోట్ల జనాభా. ఇందిరాగాంధీ కానీ ఇప్పుడు వాళ్ళక్కడ పాటించలేదు జనాభా నియంత్రణ అనేది. ఇందిరాగాంధీ కానీ చంద్రబాబు గారు కానీ దగ్గర నుండి చేపించిన వాళ్ళకి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. అందుకే కదా చెప్తా ఉండేది. అందుకే కదా మమ్మల్ని జనాభా ప్రాతిపదికన అడిగితే నష్టపోయేది దక్షిణ భారతదేశం. పార్థసారథి గారు మీకు మళ్ళీ చెప్తా. ఓకే మీకు మళ్ళీ ఒకటి చెప్తున్నా. జరిగిన నష్టం ఒక్క నిమిషం జరిగిన నష్టం ఏదైతే ఉందో ఎన్నున్నాయండి?
జనాభా ప్రాతిపదికన అరుణాచల్ ప్రదేశ్ లో, మేఘాలయలో ఎన్ని ఉన్నాయి? జనాభా ఎంత ఉంది అక్కడ? ఎందుకంటే అమాయకంగా ప్రజల్ని అమాయకంగా తప్పుడు అది చిన్న రాష్ట్రాలు సార్. కాదు, తప్పు కాదు, మేము ఒప్పే మాట్లాడుతున్నాం. డిలిమిటేషన్ మీద ప్రజల మీద చర్చ పెడదాము. డిలిమిటేషన్ లో నూరు ఉన్నది 150 తేడా లేదు. ఈ రోజు ఎన్ని సీట్లు ఉన్నాయో అన్నికి 1.5 సీట్లు అవుతున్నాయి. ఎప్పుడైనా మెజారిటీకి మార్పు రాదు. ఇప్పుడు మనకి టైం ఉంది కదా, టైం ఉన్నప్పుడు జనాభా ప్రాతిపదికన చేసేసి అప్పుడు జరిగిన నష్టాన్ని కూడా ఇప్పుడు ముట్టాల్సిన ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి తాకులాట పెడుతుంది ఇప్పుడు బీజేపీ. అవసరం లేని సబ్జెక్ట్ తీసుకొచ్చేసి ఇప్పుడు అంటే మీ డీలిమిటేషన్ వద్దని చెప్పండి. కావాలనుకునేటువంటి వాళ్ళు ఏదైతే రాష్ట్రాలు విడిపోయినప్పుడు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఏమైనా అమలు పరిచారు? రైట్ 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 ఎస్. ఒక్క నిమిషం తప్ప ఇంకేమీ చేయడం లేదు మీరు. లెస్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఎట్లాగో డౌన్ అయినామో పార్థసారథి గారు ఒక్క నిమిషం. పార్థసారథి గారు రాష్ట్రానికైనా కూడా తక్కువ సీట్లు ఇచ్చినారా? పార్థసారథి గారు సారథి గారు ఒక్క నిమిషం. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, అప్పుడు అసెంబ్లీ సీట్లు కేటాయింపు చేయాలని చెప్పేసి అన్నారు. మరి దాన్ని ఎందుకు కేటాయించలేకపోయారు? మరి మిగతా విషయాల తర్వాత ప్రాణసారి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ప్రాణసారి గారు, సారథి గారు ఒక్క నిమిషం. జోజిరెడ్డి గారు మాట్లాడండి. రైట్ జోజిరెడ్డి గారు ఒక్క నిమిషం. జోజిరెడ్డి గారు యాంకర్ గారికి నేను చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ మీద కుట్ర పన్నడానికి మాత్రమే తప్పుడు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. ఏ రాష్ట్రంలో కూడా ఉన్న సీట్లకు సమానంగానే పెంచారు. ఉన్న సీట్లలో సగానికి పెంచారు తప్ప ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగలేదు. వీళ్ళు తప్పు చెప్పినా జోజిరెడ్డి గారు పార్థసారథి గారు ఒకటే అంటున్నారు. ఎందుకంటే జనాభా ప్రతిపాదకంగా పెంచగలిగితే దక్షిణాది రాష్ట్రాలు మాత్రం అన్యాయం అయిపోతాయి. ఈ నేపథ్యంలో కాదు, 50% మాత్రమే పెంచుతున్నారు. అంటే అందరికీ సమానంగానే, ఇందులో ఎవరికి నష్టం వాటిల్లదు. అంటే సీఎం ప్రధానమంత్రి మోదీ కూడా అంటున్నారు ఏదంటే దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కడ అన్యాయం జరగదు అంటున్నారు. నిజంగానే రాష్ట్రాలకు అన్యాయం జరగకుంటే డీలిమిటేషన్లో ఎందుకని ఈ దక్షిణాది రాష్ట్రాల సీఎంలు కావచ్చు లేకుంటే పార్టీలు కావచ్చు బెబ్బోలు ఎందుకు పెడుతున్నారు? ఎలా చూడొచ్చు? ఇప్పుడు ప్యానెల్ లో ఉన్న వాళ్ళకి అదే స్వతంత్ర వీక్షకులకు అందరు కూడా నమస్కారం అండి. మేము అనేది కూడా అదే, ఇప్పుడు అప్పుడు ఏదో అప్పుడు తీసుకున్నప్పుడు ప్రజలను అప్పుడు జనాభాని బట్టి తీసుకున్నారు. అప్పుడు దాని వల్ల ఏమైంది, అప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో నష్టం జరిగింది. ఇప్పుడు మేమేమంటున్నాం, మమ్మల్ని డబుల్ చేయండి దక్షిణాది రాష్ట్రాలకి, ఆ తర్వాత అక్కడ 50% చేస్తే కనీసం ఈక్వాలిటీ వస్తుంది. అప్పుడు దక్షిణాది రాష్ట్రాలు వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళు నియంత్రణ ఏదైతే కుటుంబ నియంత్రణ కార్యక్రమం పెట్టారో అది పాల్గొన్నారు. అది నిర్మోహమాటంగా అక్కడ జరిగింది. ఇవాళ బీజేపీ వాళ్ళ స్వార్థం కోసం దక్షిణాదిలో ఎక్కువ పడట్లేదు, నార్త్లోనే పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు డీలిమిటేషన్ తీసుకురావాల్సిన అవసరం లేదు. దక్షిణాదికి ఉత్తరానికి అలా గొడవలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ రోజున తెలంగాణ ఆంధ్రాకి ఏ విధంగా అయితే గొడవ అయిందో ఆ విధంగా ఇలా తీసుకొచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మేము ఆ విధంగా అడుగుతున్నాము. రైట్. శ్రీనివాసరావు గారు మొత్తం మీద ఏదో చేద్దాము అనుకున్న రాష్ట్రాల మంత్రులు కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు, లేదు అంటే అదేవిధంగా సీఎంలు కావచ్చు, అటు స్టాలిన్ కావచ్చు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ నేపథ్యంలోనే ఎంత అరిచి గోగ్గోలు పెట్టినా నిజంగానే పార్లమెంటుకు పోయి విన్నవించినా కానీ ఆగలేదు. ఈ డీలిమిటేషన్తో పాటు మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా అందులో ప్రక్రియ పెట్టడం ఇంకా జరుగుతున్న వాదోపవాదాలు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ బిల్లు పాస్ అవ్వడానికి వస్తే, ఎందుకంటే ముజువాని ఓటుతో కూడా బిల్లు పాస్ చేయడానికి ప్రక్రియ ఉంటుంది కాబట్టి, నిజంగానే అయితే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఏంది? ఒక దేశం రెండు ముక్కలు చేసి 2 దేశాలుగా విభజించడానికి రాబోయే రోజులలో కావచ్చు, రాబోయే సంవత్సరాలలో కావచ్చు, మొత్తం మీద పగడ్బందీ ప్లాన్ తోటే చేస్తున్నారు అనేది అంటుంది. ఎంతవరకు నిజం ఇది? ఎలా చూడొచ్చు? మీకు ప్యానెల్లో మాతో పాటు ఉన్న పెద్దలకు, స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. ఈ యొక్క చర్చ మీరు ఏదైతే పెట్టిండో దాంట్లో ప్రప్రథమంగా పార్లమెంట్లో ఈరోజు
ఎంపీ గారు ఏదైతే తెలంగాణ గురించి మన తెలంగాణ ఒక ముఖ్యమంత్రి గారిని వారు దుర్భాషలాడడం, వారు పార్లమెంటులో మాట్లాడినటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు మొదలు బేషరతుగా వారన్న మాటలు వెనక్కి తీసుకొని ఈ యొక్క జాతి ప్రజలకు క్షమాపణ చెప్పాలని మా ప్రధానమైన డిమాండ్. ఫస్ట్ రెండో అంశము, ఇది ఇక్కడ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేటువంటి వైషమ్యాలను తీసుకొచ్చేటువంటి చర్చకు ఆస్కారం ఇచ్చినటువంటి ఈ యొక్క డీలిమిటేషన్ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలి. దీని యొక్క నేపథ్యాన్ని మనం గనక ఒకసారి చర్చించుకుంటే 75లో ఇందిరాగాంధీ గారు డీలిమిటేషన్ జరిగినప్పుడు క్యాబ్ ఎందుకు పెట్టారు? సీట్ల సంఖ్యను పెంచకుండా క్యాబ్ పెట్టి, తర్వాత వాజ్పేయి గారి గవర్నమెంట్లో తీసుకున్నటువంటి డీలిమిటేషన్స్ను కూడా సీట్ల సంఖ్యను పెంచకుండా అదే సంఖ్యను యథాతథంగా ఎందుకు చేశారు? ఈ విషయాన్ని ముందు మనం అవగతం చేసుకోవాలి. దీన్ని అవగతం చేసుకోవడం కోసం అఖిలపక్షాన్ని పిలిచి అఖిలపక్షంతో అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత పార్లమెంట్లో పెట్టడం, క్యాబినెట్లో పెట్టడం అనేది చేయడం అనేది సాంప్రదాయం. సాంప్రదాయాలకు విరుద్ధంగా 2 రాష్ట్రాల ఎన్నికలు దేశంలో జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఏమి ఎమర్జెన్సీ ఉందని చెప్పి ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లును పెట్టారు. మహిళా బిల్లును ఆల్రెడీ 23లో మీ అన్ని పార్టీలు ఒప్పుకొని పాస్ చేయడం జరిగింది. మీరు ఉన్నటువంటి 543 సీట్లలో యథాతథంగా మహిళా బిల్లును అమలు చేయకుండా మీరు డీలిమిటేషన్ బిల్లును దీనికి జోడించి పెట్టి కేవలం వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ఉత్తరాదిలో సీట్లు పెంచుకోవడం, మహిళా రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని ఓట్లు దండుకోవడం కోసం వేస్తున్నటువంటి కుట్ర ఇది. ఈ కుట్రను దేశ యావత్ ప్రజలు గమనిస్తున్నారు. గమనించడమే కాక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టమైన హైబ్రిడ్ సిస్టమ్ను తీసుకోండి, ఆర్థిక ప్రాతిపదికన తీసుకోండి అని ఒక ప్రతిపాదన చేసినారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర యొక్క ప్రజల మనోభావాలను దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిన బాధ్యత ఉన్నటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి విధంగా మాట్లాడితే పార్లమెంట్లో అవహేళన చేసి మాట్లాడతారు. ఇది ఎంతవరకు కరెక్టు? తమిళనాడు ముఖ్యమంత్రి గారు దీనికంటే ముందు మెడ్రాస్లో జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి అక్కడ మాట్లాడింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క స్టాండ్ ఏందో కూడా తెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇవాళ జాతీయ స్థాయి మొత్తం కూడా వాళ్ళ వైపు తిరిగి చూస్తుంది. డీలిమిటేషన్ బిల్ అనేది ఇప్పుడు అనవసరమైన బిల్లు. ఇప్పుడు సెన్సెస్ జరుగుతోంది. సెన్సెస్లో మీరు లెక్కలు తీసుకొని తర్వాత అఖిలపక్షాన్ని అభిప్రాయాలు తీసుకొని అఖిలపక్షం యొక్క అభిప్రాయము సెన్సెస్ మీద ఏ ప్రాతిపదికన ముందుకు పోవాలన్న అంశం ముందుకు పోవాలి. ఇవాళ సగభాగం పెంచుతున్నావా, పావు భాగం పెంచుతున్నావా అనేది ఇంపార్టెంట్ కాదు. అప్పుడు ఏర్పడ్డప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా జనాభా ప్రాతిపదిక తీసుకొని చేయడం జరిగింది. తర్వాత 75లో క్యాప్ పెట్టినప్పుడు ఈ ప్రాతిపదికన కనుక మళ్ళా చేయడం జరిగితే సౌత్ నార్త్ అనేటువంటి ఫీలింగ్ వచ్చి ఈ దేశం యొక్క మరొకసారి విభజనకు గురి అయ్యేటువంటి ఆస్కారం వస్తుందన్నటువంటి దాంతో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దాని మీద క్యాప్ పెట్టడం జరిగింది. దీన్ని ఎన్హాన్స్మెంట్ క్యాప్ పెట్టినారు. మరి ఎన్హాన్స్మెంట్ క్యాప్ పెట్టిన దాన్ని మరి వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా డీలిమిటేషన్ ముందుకు వచ్చినప్పుడు అది కూడా కంటిన్యూ చేయడం జరిగింది. ఇవాళ మీరు ఆ క్యాప్ తీసి ప్రజల్లోకి వెళ్ళి దీని సంఖ్యను పెంచాలని మీరు మొదలే పార్లమెంటును మంచిగా ఉన్న పార్లమెంటు భవనాన్ని వదిలిపెట్టి బ్రహ్మాండంగా కొత్త భవనం కట్టిరు, సంతోషం. ఆ భవనాల్లో ఇంతమంది డీలిమిటేషన్ అవుద్ది, సీట్లు పెంచుతామని చెప్పిన వాళ్ళు అఖిలపక్షాన్ని పిలిచి మాట్లాడే సమయం మీకు లేకపోయిందా? ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో 3 రోజులు అత్యవసర సమావేశాలు ఏర్పరిచి డీలిమిటేషన్ బిల్లు చేయాల్సినటువంటి అవసరం ఏముందని దేశ ప్రజలకు ప్రధానమంత్రి గారు తెలియజేయాలి. దానికి మహిళా బిల్లు అనే సెంటిమెంట్ ముందర పెట్టి ఇది పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రేపు గనక సీట్లు పెరగకపోతే మేము గెలవము, దానికి డీలిమిటేషన్ చేయడం, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చినవని చెప్పుకొని మళ్ళీ ఎన్నికల్లో మరోసారి వీళ్ళు రాజకీయంగా మనుగడ కొనసాగించుకోవడానికి చేసేటువంటి కుట్ర. దీంట్లో ప్రజా ప్రయోజనం లేదు, ప్రజలకు దీని యొక్క ఆవశ్యకత అంతకంటే లేదు. సౌత్కు 100% ఇక్కడ సంఖ్యాబలం లేక ఇప్పటికే ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మోసుకుంటలేము. మనం పడుతున్నటువంటి పన్ను ఎంత, నార్త్కి ఎంత మనం కట్టే పన్నులు ఎంత మనకు వాపసు వస్తుంది అన్ని రాష్ట్రాలకు తెలిసినటువంటి అంశం. పన్నుగా ఏమాత్రం రెవెన్యూ జనరేషన్ లేనటువంటి స్టేట్స్కు అత్యధికంగా వాళ్ళకు పన్ను పోతుంది. రెవెన్యూ జనరేషన్ ఉన్నటువంటి స్టేట్స్ ఏ విధమైనటువంటి కేటగిరీస్ మీరు లేదు చర్చించి ఇంత సంఖ్య కాదు, ఇంత సంఖ్య పెంచుతాం, ఈ బేసిస్ మీద పెంచుతాం, అందరి యొక్క అభిప్రాయాలను తీసుకోవాలి కదా. డెమోక్రసీ అంటే ఏంటండి? మీరు ఏదో నియంత్రిత రాజ్యాంగంలో పెట్టినట్టు బిల్లు పెట్టి ఆమోదించుకొని మీరు కూర్చొని ఆమోదించుకొని కంప్లీట్ అయిపోయిందంటే అయిపోయిందా? కనీసం మీరు
అందరి యొక్క అభిప్రాయాలు తీసుకునేటువంటి కనీస ధర్మం కూడా లేదా? ఇంత పెద్ద దేశానికి ఒక మార్పు చేసేటువంటి ఇంత పెద్ద బిల్లు పెట్టినప్పుడు అఖిలపక్షాన్ని పిలవడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? మొన్న ప్రధాని మోడీ గారు అభ్యర్థన చేస్తారు, ఎంపీలంతా కూడా మీరు ఓటేసి దీన్ని మద్దతు పరచాలి. పార్టీలను అడుగుతారా? మీరు ప్రజాస్వామ్యంలో డైరెక్ట్ పార్లమెంట్ మెంబర్స్ని అడుగుతారా? ఏ సాంప్రదాయాలకు మీరు తెరదీస్తున్నారు? రేపు భవిష్యత్తులో కూడా ఇదే జరిగితే మరి ఏ రాజకీయ పార్టీ యొక్క పరిస్థితి ఏముంటుంది? ఏ సాంప్రదాయాల వైపు వెళ్తున్నది ఇక్కడ మన ఈ పార్లమెంటరీ వ్యవస్థ? కొద్దిగా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉన్నదండి. ప్రజలందరూ కూడా దీని వెనుక ఉన్న కుట్రను అర్థం చేసుకోవాలి. మీరు మీడియా వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కుట్రను, కార్పొరేట్ వ్యవస్థలకు దేశాన్ని కట్టబెట్టడానికి వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో ఇది ఒక భాగం, మళ్ళీ ఒక భాగం. వాళ్ళు మళ్ళా అధికారంలోకి రావడం, కార్పొరేట్ వ్యవస్థల యొక్క చేతిలో ఈ దేశాన్ని అతలాకుతలం చేయడానికి చేస్తున్న కుట్ర అండి ఇది. మహిళా బిల్లును ముందర పెట్టుకొని చేస్తున్న కుట్ర. మహిళా బిల్లు మీద ఎవరికి అభ్యంతరం లేదు, ఉన్న సీట్ల మీద మీరు పెంచుకోండి. ఆల్రెడీ ఆమోదించినటువంటి బిల్లు, దాన్ని అమలు చేసుకోండి. వచ్చే ఎన్నికల్లో సెన్సెస్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి, ఏ విధంగా చేయాలనేది అభిప్రాయం తీసుకొని చేయాలి. ఇది ఖచ్చితంగా అన్ని పార్టీలు ఇండియా కూటమి వైపు నుంచి నిశ్చితంగా 100% ఖండించిండ్రు. దీనికి మద్దతు తెలవమని చెప్పిండ్రు. మరి రేపు ఎల్లుండి ఏం జరుగుతుందో పరిణామాలు మనం వేచి చూడాలి. హలో, ఓకే 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 మొత్తం మీద సాదిక్ గారు ఒకవేళ డీలిమిటేషన్కు సంబంధించి ఎట్లా ప్రక్రియ జరుగుతుంది, ముజువాని ఓటుతోటి కూడా దాన్ని ఎట్లయినా చట్టబద్ధత చేయాలి, ఖచ్చితంగా బిల్ పాస్ చేయాలనేది మొత్తం మీద బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మహిళా బిల్లును తీసుకురావడానికి, మహిళా బిల్లును దీంట్లో ముడిపెట్టి ఎందుకని డీలిమిటేషన్ బిల్లు తీసుకురావాల్సి ఇంకా టైం ఉందనేది వాస్తవానికి ఉంది. కానీ ఈ నేపథ్యంలోనే ఇటు చూస్తే ఏదైతే కులగణ జనగణ జరుగుతున్న నేపథ్యం ఉంది, ఇటు బీసీలకు కూడా పెద్ద ఎత్తున అంటే నెంబర్ 1 స్థాయిలో, ఇప్పుడు దేశంలో నెంబర్ 1 స్థాయిలో బీసీలు ఉండబోతున్నారు. నిజంగా ఎలా ఉండబోతుంది ఈ రెండింటి ప్రక్రియలో? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మనకు సంబంధించి మాట్లాడుకుంటే ఫస్ట్ నుంచి మనం ఏమంటున్నామంటే తెలంగాణలో ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం కానీ ఏమంటుందంటే డిలిమిటేషన్ తర్వాత చేసుకోండి, మహిళా బిల్లును ముందుకు తీసుకొచ్చుకోండి అనేది మనం అందరం అభిప్రాయపడుతున్నాం. మరి మహిళా బిల్లును ముందుకు తీసుకొచ్చుకునే క్రమంలో కూడా మహిళలు కూడా సంతృప్తికరంగా లేరు. ఏంటిది మహిళా బిల్లు విషయంలో? మాకు ఒకవేళ ఈ 33% రిజర్వేషన్లో కూడా దాంట్లో మళ్ళీ దాంట్లో మాకు ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎందుకని అడుగుతున్నానంటే ఒకవేళ ఈ 33% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చినప్పుడు అది కనుక ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వకపోతే మళ్ళీ అగ్రకులాల యొక్క మహిళల ఆధిపత్యమే కొనసాగుతుంది అనేది. మహిళా ఆధిపత్యం వేరు, అగ్రకుల మహిళా ఆధిపత్యం వేరు. ఇక్కడ 2 విషయాలు. మహిళలు అగ్రకులాల వాళ్ళే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు, ఓబీసీ వాళ్ళు మళ్ళీ వెనక్కిపోతారు. కాబట్టి ఎట్లయితే ఎస్సీ ఎస్టీకి ఇవ్వడానికి మీరు నిర్ణయించిందో ఓబీసీలకు కూడా ఇవ్వండి అనేది ఒక డిమాండ్. ఆ డిమాండ్ను ప్రభుత్వం చేయకుండా ముందుకు వెళ్ళాలనుకుంటుంది. అటువంటి డిమాండ్ ఉన్నప్పుడు ఆ మహిళా రిజర్వేషన్ కూడా మాకు అవసరం లేదు అనేటువంటి సగటున ఒక వాదన వినిపిస్తుంది. ఈ వాదన ముందుకు వస్తే మనం డీలిమిటేషన్ వద్దంటున్నాం, ఇక మహిళా రిజర్వేషన్ వాళ్ళు వద్దంటే మేము వద్దనట్లేదు. మనము మహిళా రిజర్వేషన్లు అందరం కూడా ఆహ్వానిస్తున్నాం. దాంట్లో మార్పును ఏమంటున్నాం, మహిళలలో కూడా బడుగు వర్గాల మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి. మహిళా రిజర్వేషన్లో కూడా బడుగు వర్గాల మహిళలకి, అంటే అణగారిన వర్గాలు, మహిళల్లో అణగారిన వర్గాలు ఉన్నారు, మహిళల్లో అగ్రకులాల వాళ్ళు ఉన్నారు. అగ్రకులాల వాళ్ళకు మళ్ళీ ఇస్తే ప్రాబ్లం అవుతుంది. మహిళల్లో మళ్ళీ బడుగు వర్గాల వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని ఒక డిమాండ్ వినిపిస్తుంది. ఆ ఓబీసీ నుంచి ఒక డిమాండ్ మనకు వినబడుతున్నది. ఆ డిమాండ్ సబబే. ఆ సబబైన డిమాండ్ను కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. అది తర్వాత వస్తుందా ఇప్పుడు వస్తుందా మనం చెప్పేటువంటి పరిస్థితి లేదు. దాన్ని ప్రభుత్వం అంగీకరించే నేపథ్యంలో లేదు. కాబట్టి అక్కడి నుంచి కూడా అసంతృప్తి ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. అది కూడా మహిళా బిల్లులో కూడా ఒక చిన్నపాటి, అంటే చిన్నకాటిగా పెద్దపాటి అదే ఉంది. అంటే ఇదంతా తేనె తుట్టే. ఇప్పుడు చిన్నగా ఈ తేనె తుట్టెను, డీలిమిటేషన్ అనే తేనె తుట్టెను ఏం చేస్తున్నారు, ఈ మహిళా రిజర్వేషన్ అనే కర్రతో కొడుతున్నారు. మహిళా రిజర్వేషన్ కర్రతో కొడితే ఏమవుతుంది, మహిళా రిజర్వేషన్ అక్కడ కొట్టద్దు, తేనె తుట్టె డీలిమిటేషన్ మీద కొట్టకుండా మామూలుగా ఎక్కడ కొట్టినా ఏం కాదు, కర్రతో కొడితే పన్ను రాలుతాయి, ఏదైనా పన్ను మీద కొడితే అయిపోతుంది. డీలిమిటేషన్ అనే తేనె తుట్టెను కొడితే ఏమవుతుంది, తేనె తుట్టెలో ఉన్న మొత్తం తేనె తీగలు బయటకు వస్తాయి. దానివల్ల నష్టం జరుగుతుంది. దానివల్ల ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే విభజన
గురించి ఆలోచనలు వస్తాయి. మేము దాన్ని ఒప్పుకోము అని చెప్పుకుంటున్నాము. బీజేపీ వాళ్ళే బీజాలు ఇస్తారని చెప్తున్నాం. రెండో విషయం, మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, అణగారిన మహిళలకు కూడా, మహిళల్లో రిజర్వేషన్ కాదు, మహిళా రిజర్వేషన్లో అణగారిన మహిళలకు కూడా రిజర్వేషన్ కావాలనే విషయాన్ని మనం చర్చకు పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో, మహిళా సంఘాలతో మాట్లాడాలి, మహిళలతో మాట్లాడాలి. నిజంగా అది అవసరం అనుకుంటే దాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం. రైట్. జోజిరెడ్డి గారు, జోజిరెడ్డి గారు మీ ఫ్రేమ్ కొంచెం క్లారిటీగా పెట్టుకోరా, మీ ఫ్రేమ్. జోజిరెడ్డి గారు, నిజంగా డీలిమిటేషన్కు సంబంధించి చూస్తే కనుక ఇది మహిళా బిల్లుకు ముడిపెట్టి డీలిమిటేషన్ అనే ప్రక్రియ కొనసాగితే ఎలా ఉండబోతుంది అంటే నిదర్శనం ఈరోజు చూసినాం. ఎందుకంటే తెలంగాణ సీఎంని కావచ్చు, లేకుంటే తెలంగాణ రాష్ట్ర విభజనను కావచ్చు ముడిపెట్టి ఒక పాకిస్తాన్, ఒక తెలంగాణ అంటే ఇండియాకి కూడిపెట్టి ఎలా చూస్తారో అలా చూసిన రోజులున్నాయి. ఈరోజు తెలంగాణలో తెలంగాణ సీఎంను చూసి నిజంగా తేజస్విని సూర్య గారు తెలంగాణ విభజన ప్రక్రియ కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్గిరాజేస్తున్నాయి. నిజంగా తెలంగాణ విభజన ఎందుకని అలా మాట్లాడటం, ఎందుకు అలా చూడడం, ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దాని మీద సానుకూలత లేకపోవడం, ఎందుకని ఇవన్నీ వెనుక వేసుకోవచ్చు కూడా డీలిమిటేషన్ పేరుతో ఇలా మాట్లాడడం ఎంతవరకు ఎలా చూడొచ్చు? ఇప్పుడు రాజమౌళి గారు, మేము ఏమంటామంటే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అనేది ఫస్ట్ పాయింట్ అయితే, సెకండ్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందో తప్పేంటండి? రేవంత్ రెడ్డి గారు అడిగినంత మాత్రాన పాకిస్తాన్ అయిపోయింది అంట ఎంపీకి. ఇష్టరీతిగా వాళ్ళ కోసం చేసుకుంటూ వాళ్ళ పని, ప్రజల్ని ఇక్కడ దక్షిణాది రాష్ట్ర ప్రజలందరినీ నాశనం చేసుకుంటూ ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇది మహిళా బిల్లు ఎవరు వద్దని లేదు. ఇలా జనాభా ప్రాతిపదిక మీద ఇందాక సాధిగ్గా చెప్పినట్టు కూడా మనం ఒకటి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ అప్పుడే నష్టం జరిగింది, ఇప్పుడు మళ్ళా వచ్చేసి అదే పద్ధతిలో చేస్తాము 50% అంటాడు పార్థసారథి గారు. అది ఎంతవరకు కరెక్ట్? మేమేమంటున్నాం, ఇక్కడ డబుల్ చేయండి, లేదా ఫస్ట్ ప్రజల్లో చర్చ పెట్టండి, ఆ పార్టీ ఆల్ పార్టీస్ ని పిలవండి, అఖిల పక్షాన్ని పిలవండి, ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడండి. ఏ చర్చ లేకుండా ఇలా నష్టం చేస్తామని చెప్పేసి ఇవాళ ఎలక్షన్ జరుగుతున్న టైంలో ఇలా మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చేసి ఇప్పుడున్న తమిళనాడు ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇట్లా ఓట్లు దండుకుందాం అనే ఉద్దేశంతో తప్ప ఇంకోటి ఉందా? ఓకే, మహిళా రిజర్వేషన్ ఇవాళ కొత్త లేదని 33% అనేది ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉంది. మొన్న పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి, ఆ టైంలో ఎందుకు చెప్పలేకపోయారు? ఇవన్నీ కూడా కావాలని ఇలా మనని తెలంగాణని పాకిస్తాన్ తోటి పోల్చినప్పుడే మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నది. దక్షిణాది రాష్ట్రాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చేసేసి ప్రజల్ని నష్టపరిచే విధంగా, దక్షిణాది రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే విధంగా బీజేపీ వెళ్తుంది. ఇలా బీజేపీ ప్రభుత్వము చంద్రబాబు గారు ఎట్లా సపోర్ట్ చేస్తారండి? ఆ రోజు అదే చంద్రబాబు గారు ప్రజలు మీకు ఒక్కరు చాలు, అనవసరమైన ఇది చేస్తున్నారు, మీకు సర్టిఫికెట్లు రావు, లేకపోతే మీకు మిగతా పత్రికలు పంపించవు అని చెప్పేసి ఆ రోజున ప్రచారం చేసిన వ్యక్తి ఇలా జనవరి నియంత్రణ అయింది. వాళ్ళ ఆదేశాలు పాటిస్తే ప్రజలు ఇలా మోసం చేసినట్టు కాదా? ఇవాళ భారతదేశంలో నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఇది ఒక విధ్వంసాన్ని సృష్టించడం కోసం బీజేపీ తన స్వార్థ రాజకీయాల కోసం ఇలా తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, అదేవిధంగా మన ఆంధ్ర తెలంగాణ కావచ్చు, ఇవన్నీ కూడా నష్టపోయే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇవాళ డీలిమిటేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఈ జనాభా కావచ్చు, కులగణన కావచ్చు, ఇవన్నీ జరగాలి. మనకి ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు అండి ఇవన్నీ పూర్తి చేయడం? 1 year 2 months లో కంప్లీట్ చేయగలరు. ఇవాళ ఎన్ని పక్క పెట్టేసి ఇవాళ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఇందులో ఎమర్జెన్సీగా తీసుకురావాల్సిన అవసరం ఎక్కడ వచ్చింది అంటే స్వార్థ రాజకీయాల కోసం ఇలా మహిళలతో ఓట్లు సంపాదించుకోవడం కావచ్చు, అదేవిధంగా ఫ్యూచర్ మాకు ఎట్లాగూ రాదు, దక్షిణాదిలో మాకు స్థానం కోల్పోయినాము,
బీజేపీకి ఎట్లాంటి అవకాశాలు లేవు కాబట్టి నార్త్ లో తెలుసుకున్నాము అనే ఆలోచనతోనే పోతున్నారు. దానివల్ల దక్షిణాది రాష్ట్రాలంతా ఏకమయ్యి ఇండియా అనే భారతదేశాన్ని చీల్చే ప్రయత్నం జరుగుతున్నది. భారతదేశం అనేది చీలిపోయే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. వాళ్ళు ఆ విధంగా తయారు చేస్తున్నారు. ఇవాళ మేము అడిగేది ఇంతకుముందు సాదిక్ గారు చెప్పినట్టు కూడా, శ్రీనివాసరావు గారు చెప్పినట్టు, ఇందాక బీజేపీ పాత శాతం 50% అంటున్నాము, మీ జనాభా అయితే మీరు నష్టపోతున్నారు అని మాట్లాడుతున్నారు. జనాభా అనేది అప్పుడు ఏ బేస్ లో చేశారు? అప్పుడున్న జనాభాను బట్టి తీసుకున్నప్పుడు ఇవాళ జనాభా గురించి మాట్లాడారు. అప్పుడు అన్యాయమే జరిగింది మనకి. ఇప్పుడు దాన్ని సరి చేయమంటున్నాం. ఫస్ట్ దానిపై చర్చ పెట్టమంటున్నాం. మీతో ఎన్ని చర్చలు ఇష్టారీతిగా నా చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పేసి, నేను ఇష్టారీతిగా చేస్తా అని చెప్పేసి ఓటర్లను అదే విధంగా తీసేస్తారు. ఇలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ఉగ్రవాదులు అయిపోతారు. కాశ్మీర్తో పోలుస్తారు, లేకపోతే పాకిస్తాన్ ముట్టుకొని పోలుస్తారు. ఇంత కరెక్ట్ కాదు కదా. ఇలా భారతదేశాన్ని మంచిగా ఉన్న అఖండ భారతదేశాన్ని, అది సౌతా, నార్తా, ఈస్టా, వెస్ట్ అనేది కాదు, కలిసికట్టుగా ఉన్న భారతదేశాన్ని ఇలా నష్టపరిచే ప్రయత్నం, వాళ్ళ సీట్లు కాపాడుకోవడం కోసం ప్రధానమంత్రి గారు అదేవిధంగా అమిత్ షా గారు చేస్తున్న స్కెచ్లు మాత్రమే ఇవి. ఇవాళ ప్రజలలో చర్చ జరగకుండా ప్రజాపాలన ఏ విధంగా అయితే ఇంతకు ముందు చర్చలు పెట్టిండ్రో అదే విధంగా ప్రతి చోట చర్చ జరగాలి. జరిగిన తర్వాతనే ఈ చర్యలు చేపట్టాలి. ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఎక్కడ కూడా దీని ప్రస్తావన తీసుకురాకుండా దీన్ని వెనకలు తీసుకోవాలని చెప్పేసి మా డిమాండ్. ఇవాళ భారతదేశాన్ని కుట్లాటల రాజ్యాంగం చేసి ప్రజల్ని నష్టపరచాలని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నామండి. రైట్. శ్రీనివాసరావు గారు చెప్పండి. నిజంగా ఒకవేళ డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి ముజ్వాని ఓటుతో పాస్ చేస్తారు అనే ఒక దృఢ సంకల్పంతో మాత్రం పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే సిచ్చు రగులుతుంది. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాలు, నిజంగా దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వారా నష్టమే అని కొట్లాడుతున్నటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పాటు, ఈ నేపథ్యంలోనే ఏం చేయబోతారు? నిజంగానే ఒకవేళ ముజ్వాని ఓటుతోటి బిల్ పాస్ చేస్తే కనుక, ఇప్పటికి కొట్లాడుతున్నారు కానీ అది ఎలా ఉండబోతుందో తెలియదు, కానీ ఒకవేళ పాస్ అయితే ఎలా ఉండబోతుంది, ఏం చూడొచ్చు? ఇప్పుడు రాజీవ్ గారు ఇంతకుముందు చెప్పిండ్రు, జార్జ్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఈ డీలిమిటేషన్ మహిళా బిల్లును ముందర పెట్టి మహిళా బిల్లును సాకుగా చూపించి చూసే ప్రయత్నం జరుగుతుంది. మహిళా బిల్లులో కూడా చాలా కుట్ర దాగి ఉంది. సెన్సెస్ను అవాయిడ్ చేసి వాళ్ళు డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు ముందు పాస్ చేస్తుండ్రంటే, 2011 జనాభా ప్రాతిపదిక మీద చేస్తుండ్రంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓబీసీ ఈ 30 సంవత్సరాల నుంచి మహిళా బిల్లు ఎందుకు ఆగింది? 30 సంవత్సరాల క్రితం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వంలో పాస్ చేసి పక్కకు పెట్టినప్పుడు పార్లమెంటులో అప్పుడు ఆ బిల్లు పాస్ కాకుండా అడ్డం పడ్డది భారతీయ జనతా పార్టీ కదా. ఆ రోజు ఏ కారణం చేత ఆగింది? ములాయం సింగ్ యాదవ్ గారు కానీ, లల్లూ ప్రసాద్ యాదవ్ గారు కానీ, అనేక మంది నాయకులు ఆ రోజు చేసినటువంటి డిమాండ్ ఏమిటి? ఓబీసీలకు ఉన్నటువంటి వాటా ఏంటి తేల్చండి అని. ఓబీసీలకు కూడా మీరు ప్రాతిపదిక ఎస్సీలకు ఇచ్చినట్టు ఇవ్వమన్నారు. ఆ అంశం మీద క్లారిటీ ఇవ్వకుండా, దాని మీద చర్చించకుండా మహిళా బిల్లును పెట్టడం కూడా ఒక కుట్రలో భాగమే. ఇదేమి న్యాయం కాదు. మహిళా బిల్లు ఇచ్చినామని చెప్పి ఓట్లు దండుకునే కార్యక్రమమే కానీ దానికి న్యాయం చేసేటువంటి ఆస్కారం కాదు. దీనికి జోడింపుగా ఇది డీలిమిటేషన్ బిల్లును పెట్టి, డీలిమిటేషన్ వాళ్లకు కావాల్సిన అసలైన పబ్బం ఏంటంటే వాళ్ళకి హిందీ రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సీట్లు పెంచుకొని దక్షిణాది మీద కానివ్వండి, ఈవెన్ పాసిబుల్ ఉంటే ఈస్టర్న్ స్టేట్స్ మీద కానివ్వండి, ఎక్కువ వాళ్లకు ఇబ్బంది లేకుండా ముందుకు పోయేటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా బెంగాల్ ఎన్నికల్లో, తమిళనాడు ఎన్నికల్లో ఎంతో కొంత లబ్ధి పొందేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ బిల్లు ముందుకు తెచ్చింది. ఇది కేవలం రాజకీయ కోణం. ఈ రాజకీయ కోణాన్ని అడ్డం పెట్టుకొని ఉన్నటువంటి దాన్ని మా మల్లికార్జున్ ఖర్గే గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు క్లియర్గా లెటర్ రాసిండ్రు. మీరు ఎన్నికలైన తర్వాత అఖిలపక్షాన్ని పిలిచి చర్చించి దాన్ని ఏ ప్రాతిపదికన చేస్తారన్న అంశం మీద చర్చించండి అని చెప్పిండ్రు. కనీస మర్యాద ఇవ్వలేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పీల్ను
వాళ్ళు పుట్టదాఖలు చేసిండ్రు. ఎన్డీఏ పార్టీ పక్షాన కూడా మొన్న అప్పీల్ చేసిండ్రు. పార్లమెంట్లో మేము వ్యతిరేకిస్తామని చెప్పి క్లియర్గా చెప్పిన అదే స్టాండ్ వాళ్ళ చర్చలో జరిగింది. జరుగుతున్న సందర్భం ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు దేశద్రోహులు, విభజనవాదులు అని మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీ ఉత్తరాది దక్షిణాది వేరు కావడానికి రేపు బీజం పడితే కారణం మీరే, భారతీయ జనతా పార్టీ నాయకులే దీనికి కారణం అన్న అంశాన్ని ముఖ్యంగా వీళ్ళు గుర్తించాలి. అది గుర్తుపెట్టుకొని వీళ్ళు ముందుకు పోవాలి. దేశ ప్రజలంతా గమనిస్తున్నారు మీరు ఓబీసీలకు చేస్తున్నటువంటి అన్యాయం. సెన్సెస్ పూర్తి కాకుండా మహిళా బిల్లులు పెట్టడంలో ఉద్దేశం మీరు ఓబీసీలకు అన్యాయం చేసేటువంటి ఉద్దేశం లేదు. మేము పెరిగిన దాంట్లో సెన్సెస్ ప్రకారం వచ్చిన దాంట్లో ఇస్తామని అన్న క్లారిటీ ఇవ్వాలి కదా. క్లారిటీ ఇవ్వకుండా మహిళా బిల్లుని వాళ్ళు పాస్ చేస్తున్నట్టు ఏంటిది, ఓబీసీ రిజర్వేషన్ దాంట్లో పెట్టరు, క్లారిటీ అయిపోయింది. అంటే మీరు ఇక్కడ ఓబీసీలకు అన్యాయం చేస్తున్నారు, దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారు. ఈ డీలిమిటేషన్ తోటి సాధించేది ఏంటి, దేశ ప్రజలకు జరిగేటువంటి ప్రయోజనం ఏమిటి, ప్రయోజనం అనేది చెప్పాలి కదా ఇమీడియట్. మహిళల్ని కూడా అన్యాయం చేస్తున్నారు, మహిళల్ని కూడా మహిళల్ని అన్యాయం చేస్తున్నారు, మహిళల్ని అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇవాళ కేవలం ఓట్లు లేకపోతే ఇప్పుడు చర్చ వచ్చేదా? ఆ రోజు నేను వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ ఓట్లు లేకపోతే చర్చ తీసుకొచ్చే వాళ్ళ. అందుకోసము ఇప్పుడు మీరు కేవలం టోటల్ గా ఇది కుట్రపూరితంగా పెడుతున్నటువంటి రాజకీయం కోసం చేస్తున్న బిల్లు తప్ప దీంట్లో ప్రజా ప్రయోజనం కానీ దీంట్లో ఉండేటువంటి పెద్ద సంక్లిష్టమైనటువంటి మార్పు కానీ ఏమి లేదు. రాజకీయ లబ్ధి కోసం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పెద్ద హై డ్రామా. ఈ డ్రామాను ప్రజలు గుర్తిస్తారు, సరిగ్గా రేపు ఓటుతోటి బుద్ధి చెప్తారని చెప్పి మా అభిప్రాయం. రైట్. నిజంగా ప్రజలు ఏదైతే డీలిమిటేషన్కు సంబంధించి ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, అదేవిధంగా పార్టీ పెద్దలు కావచ్చు, ఎవరైనా కానీ పార్టీ శ్రేణులతో పాటు డీలిమిటేషన్ వ్యతిరేకించిన వారే. కానీ ఎందుకు ముందుకు తీసుకొచ్చింది, ఈ నేపథ్యంలోనే మహిళా బిల్లును ముందుకు తీసుకొస్తున్న తరుణంలోనే దీన్ని ఎందుకు ముడిపెట్టి తీసుకువచ్చారనేది నిజంగా దాని మీద గనక కొట్లాడే దమ్ము ధైర్యం వారికి ఉంటే ఇప్పటికే ఏదైతే పార్లమెంట్లో సమావేశాలలో కొట్లాడుతున్న నేపథ్యం. కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఏదైనా పైచేయి సాధించాలంటే దాన్ని ఏ రకంగా ఎంతవరకు అని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికైనా ప్రతి మానవునిపైన ఉంటుంది. కాబట్టి నిజంగానే రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారా ప్రజలపైన, లేదంటే ప్రజల మనోగతాలను, ప్రజల అస్తిత్వాన్ని కూడా చూస్తారా అనేది చూడాల్సిన పద్ధతి ఉంది. థ్యాంక్ యూ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి సాదిక్ గారికి, అదేవిధంగా జోజిరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి స్వతంత్ర.